హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం నవంబర్ 5వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్కి స్టేట్హుడ్ని మళ్ళీ రీస్టోర్ చేయాలి అన్నట్టుగా జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ యొక్క ఫస్ట్ సెషన్లో చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి జరిగినటువంటి పరిణామాల గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ చూడండి, ఆన్లైన్ స్పేసెస్ అన్నటువంటి ఉమెన్కి అంత సేఫ్గా ఉండట్లేదు అన్నటువంటి నేపథ్యంలో ఉమెన్ ఇష్యూస్ గురించి ఇక్కడ మాట్లాడదాం. అలాగే టైం ఫర్ యాక్షన్ COP29 జరగబోతోంది UNFCCCకి సంబంధించి. మరి ఆ నేపథ్యంలో ఈ క్లైమేట్ కాన్ఫరెన్స్ గురించి, ఇందులో పెట్టుకున్నటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో రీచ్ అవ్వటానికి, వాటన్నింటి గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ UNRWA యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీకి సంబంధించి యునైటెడ్ నేషన్స్కి ఇజ్రాయెల్ ఏమని చెప్పింది, ఈ UNRWAతో మాకు పని లేదు అన్నట్టుగా చెప్పింది. మరి ఆ నేపథ్యంలో అసలు ఏంటి UNWRA అన్నటువంటిది, ఇజ్రాయెల్ ఎందుకని ఈ మాట చెప్తోంది అన్నటువంటిది చూద్దాం. అలానే ఉక్రెయిన్లో డ్రగ్ రెసిస్టెంట్ సూపర్ బర్గ్స్ అన్నటువంటివి ఎక్కువ అవుతున్నాయన్నటువంటి నేపథ్యంలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, దీని రిలేటెడ్ కాన్సెప్ట్స్ చూద్దాం. చివరిగా OPEC+ కంట్రీస్ తన అవుట్పుట్ను పెంచాలన్నటువంటి నిర్ణయాన్ని మళ్ళీ డిలే చేసుకున్నాయి. మరి ఆ నేపథ్యంలో ఎందుకు డిలే చేశాయి, OPEC కంట్రీస్ అంటే ఏంటి, OPEC+ అంటే ఏంటి, ఏ ఏ దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి, ఏంటి OPEC అవుట్పుట్, దేనికి సంబంధించింది ఇది అన్నటువంటిది చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్హుడ్కి సంబంధించి. సో దీనిని మనం పాలిటీలో చదువుకుంటాము. అయితే రాష్ట్ర హోదాని కావాలి అన్నట్టుగా జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అన్నటువంటిది చెప్తోంది. మరి ఈ నేపథ్యంలో మనకి మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్స్లో ఆర్టికల్ 3 అన్నటువంటిది తెలియాలి. ఆర్టికల్ 3 అన్నటువంటిది ఏం చెప్తుంది, కొత్త స్టేట్స్ ఫామ్ అవ్వాలి అన్నా, బార్డర్స్ చేంజ్ అవ్వాలి అన్నా, అంటే ఆల్టర్ చేయాలి అన్నా, ఆ పవర్ అన్నటువంటిది ఎవరికి ఉంటుంది అని చెప్తుంది, పార్లమెంట్కి ఆ పవర్ అన్నటువంటిది ఉంటుంది. మరి కొత్త స్టేట్స్ అన్నటువంటివి ఎలా క్రియేట్ చేయొచ్చు, ఒక ఎగ్జిస్టెంట్ స్టేట్ నుంచి సపరేట్ చేయొచ్చు టెరిటరీని, లేదా 2 లేదా అంతకన్నా ఎక్కువ స్టేట్స్ని యునైట్ చేయొచ్చు, లేదా డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నటువంటి పార్ట్స్ని యునైట్ చేయొచ్చు, లేదా ఏదైనా ఒక స్టేట్లో ఉన్నటువంటి ఒక టెరిటరీని యునైట్ చేసేసి దాన్ని ఒక సపరేట్ స్టేట్గా తీసుకురావచ్చు. సో పార్లమెంట్కి ఏదైనా ఒక స్టేట్లో ఆ ఏరియాని ఇంక్రీజ్ చేయాలన్నా, తగ్గించాలన్నా, బౌండరీస్ని ఆల్టర్ చేయాలి అన్నా, నేమ్ని చేంజ్ చేయాలి అన్నా, వాటన్నింటికి సంబంధించిన అధికారం పార్లమెంట్కి ఉంటుంది. అయితే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్హుడ్ మళ్ళీ కావాలి అంటుంది. మరి ఎప్పుడు పోయింది స్టేట్హుడ్, ఇప్పుడు యూనియన్ టెరిటరీగా మారింది కదా, మరి దీనికి సంబంధించి ఏం జరిగింది అన్నటువంటిది క్విక్గా ఒక్కసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి స్టేటస్ 2019వ సంవత్సరం ఆగస్టు 5వ తేదీకి ముందు ఎలా ఉండేది, స్టేట్హుడ్ని కలిగి ఉండేది. కానీ ఆగస్టు 5వ తేదీన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అన్నటువంటిది వచ్చింది. ఏమని, ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏమని చెప్పింది, ఆ జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్పటిదాకా స్పెషల్ ప్రొవిజన్స్ని ఇచ్చేటటువంటి ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేస్తూ ఉన్నాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. దాని ద్వారా ఆర్టికల్ 370 ఇచ్చేటటువంటి స్పెషల్ స్టేటస్ అన్నటువంటిది ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి లేకుండా పోయిందనమాట. మరి గమనించాలి, 1954లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారానే ఈ యొక్క ఆర్టికల్ 370 కింద ఆర్టికల్ 35A మన కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయటం జరిగింది. ఆర్టికల్ 35A ఏమని చెప్తుంది, ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్కి పర్మనెంట్ రెసిడెంట్స్ ఉంటారు, స్పెషల్ రైట్స్ ప్రివిలేజెస్ ఉంటాయి అన్నట్టుగా చెప్తుంది. మరి ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేసేసి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తీసుకొచ్చిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏ సంవత్సరంలో, 2019లోనే. మరి ఇది ఆ సంవత్సరం అంటే 2019 అక్టోబర్ 31 నుంచి కూడా ఇది అమల్లోకి వచ్చిందనమాట. సో దీని ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో, అప్పటిదాకా రాష్ట్ర హోదాని కలిగి ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు 2 యూనియన్ టెరిటరీస్గా మారిందనమాట. అది ఏంటి, ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి లదాఖ్ అన్నటువంటిది. మరి ఇందులో జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చేసరికి లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నటువంటిది ఉంటుంది, లెజిస్లేటివ్ అసెంబ్లీ. మరి యూనియన్ టెరిటరీస్కి లెజిస్లేటివ్ అసెంబ్లీని ఇవ్వచ్చా అంటే, ఆల్రెడీ మనం చూస్తే ఇటు ఢిల్లీ యూనియన్ టెరిటరీకి, అట్లానే పుదుచ్చేరి యూనియన్ టెరిటరీకి
ఈ రెండింటికి కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నటువంటి ఉంది. దాంతోపాటు ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా యాడ్ అయింది. సో 3 యూనియన్ టెరిటరీస్కి ఇప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయన్నమాట. ఇది కాకుండా లదాఖ్ వచ్చేసరికి ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా లెజిస్లేచర్ అన్నటువంటిది లేదు. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో రీసెంట్గా ఎన్నికలు జరిగాయి. అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్లస్ కాంగ్రెస్ అలయన్స్ అన్నటువంటిది గెలిచింది. ఉమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఆ అసెంబ్లీ ఫస్ట్ సెషన్ అన్నటువంటిది ఇప్పుడు జరుగుతూ ఉంటే మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్కి రాష్ట్ర హోదా రావాలి అన్నట్టుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటు లదాఖ్ వచ్చేసరికి లదాఖ్ కూడా మాకు రాష్ట్ర హోదా కావాలి అంటోంది, స్టేట్హుడ్ కావాలి అంటోంది. అలానే షెడ్యూల్డ్ 6 కిందికి మమ్మల్ని చేర్చండి అన్నట్టుగా కూడా ప్రొటెస్ట్ అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, టైమ్ ఫర్ యాక్షన్ అన్నటువంటిది. సో ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 గురించి అన్నమాట. దీన్ని ఎన్వైర్న్మెంట్ అన్నటువంటి సబ్జెక్ట్ కింద మనం చదువుకుంటాము. మరి UNFCCCకి సంబంధించి కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 అన్నటువంటిది త్వరలో జరగబోతోంది. ఇక్కడ అజర్బైజాన్లో ఉన్నటువంటి బాకు అన్నటువంటి ప్రాంతంలో. మరి ఈ నేపథ్యంలో COP 29 యొక్క ఎజెండా ఏంటి, యాక్షన్ ప్లాన్ లేదా ఎజెండా అంటూ ఉంటాం కదా, అది ఏంటి అంటే ఒకటి గ్లోబల్ ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీ. గ్లోబల్ ఎనర్జీ స్టోరేజ్ ఉంటుంది కదా, సో ఆ ఎనర్జీ స్టోరేజ్ యొక్క కెపాసిటీని పెంచాలి అన్నట్టుగా. ఎంతకు పెంచాలి అనేసి అంటే 2030వ సంవత్సరానికల్లా ప్రస్తుతం ఉన్నటువంటి దానికి 6 రెట్లు పెంచాలి అన్నటువంటిది. అట్లానే గ్రీన్ హైడ్రోజన్ ఏదైతే ఉందో హరిత ఉదజని అంటాము. సో ఈ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి గ్లోబల్ మార్కెట్ని ప్రమోట్ చేయాలి అన్నటువంటిది ఒకటి. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు డిజిటైజేషన్ అన్నటువంటిది పెరుగుతోంది, అవునా? డిజిటలీకరణ అన్నటువంటిది పెరుగుతోంది. డేటా సెంటర్స్ అన్నటువంటివి ఎక్కువ ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి. సో వీటన్నింటి నేపథ్యంలో కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించాలి అన్నటువంటిది ఇంకొక లక్ష్యం అన్నమాట. సో దీన్ని మినిమంగా తీసుకురావాలి అన్నటువంటిది. ఇది మాత్రమే కాకుండా క్లైమేట్ ఫినాన్స్ యాక్షన్ ఫండ్ అన్నటువంటిది. ఏంటి క్లైమేట్ ఫినాన్స్ యాక్షన్ ఫండ్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఫాజిల్ ఫ్యూయల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఉంటాయా, వాటి ద్వారా కాంట్రిబ్యూషన్స్ని తీసుకుని ఇందులో పెడతారనమాట. సో వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ వస్తాయి ఫాజిల్ ఫ్యూయల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ మరియు కంట్రీస్ నుంచి. అందులోనూ అజర్బైజాన్ అన్నటువంటిది మేజర్ పెట్రోలియం ఎకానమీనే. సో ఫస్ట్ కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది ఈ దేశం నుంచి వస్తుంది. సో మిగతా దేశాలన్నీ కాంట్రిబ్యూట్ చేస్తాయి. మొత్తం కాంట్రిబ్యూషన్లో ఇటు 50% ఫండింగ్ వచ్చేసరికి డెవలపింగ్ కంట్రీస్ క్లైమేట్ ప్రాజెక్ట్స్లో అంటే క్లైమేట్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి తీసుకొస్తారు. ఇంకొక 50% ఫండింగ్ అన్నటువంటిది నేషనల్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి డెవలపింగ్ కంట్రీస్కి ఇస్తారన్నమాట. మరి $1 బిలియన్ మినిమం కార్పస్ రీచ్ అవ్వగానే ఈ ఫండ్ అన్నటువంటిది వాడటం స్టార్ట్ చేస్తారు. కనీసం 10 కంట్రీస్ అయినా స్టేక్ హోల్డర్స్గా ఈ ఫండ్లో ఉంటేనే ఈ ఫండ్ అన్నటువంటిది స్టార్ట్ అవుతుందన్నమాట. మరి క్లైమేట్ ఫినాన్స్కి సంబంధించి ఇంకోటి గుర్తు రావాలి, 2015లో ప్యారిస్ అగ్రిమెంట్ అన్నటువంటిది కూడా క్లైమేట్ ఫినాన్స్ గురించి మాట్లాడుతుంది. కనీసం $100 బిలియన్ యాన్యువల్గా రేస్ చేయాలి, డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వాలి క్లైమేట్ చేంజ్కి అగనెస్ట్గా ఫైట్ చేయటానికి అన్నట్టుగా అది చెప్తుంది. కానీ ఇక్కడ కేవలం $1 బిలియన్ కార్పస్ వస్తే చాలు, దీన్ని ఫండింగ్ కింద స్టార్ట్ చేస్తారనమాట. సో ప్రస్తుతం క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మనకి COP 29 అన్నటువంటిది ఇంపార్టెంట్ టాపిక్గా మారింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఉమెన్ సేఫ్టీకి సంబంధించి. సో దీనిని మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కింద సైబర్ సెక్యూరిటీ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం. సైబర్ సెక్యూరిటీ అన్నటువంటి టాపిక్ కింద. మరి ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్స్ అలాగే ఉమెన్కి సంబంధించి ఆన్లైన్ సేఫ్టీ అన్నటువంటిది ఎలా ఉంది ఏంటి అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. బికాజ్ ఇక్కడ US ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ క్యాంపెయిన్లోకి వచ్చేసరికి మళ్ళీ ఇష్యూ అన్నటువంటిది వచ్చింది. అది ఏంటి, టెక్నాలజీని అలాగే ఆన్లైన్ స్పేసెస్ని యూజ్ చేసుకుని ఉమెన్ యొక్క సేఫ్టీ మరియు డిగ్నిటీకి థ్రెట్ అన్నటువంటిది కలిగిస్తూ ఉన్నారు అన్నటువంటి నేపథ్యంలో. సో ఇక్కడ మనం గమనించాలి, ఉమెన్ని ఎంపవర్ చేయాలి అనేసి ప్రతిసారి అంటూనే ఉన్నారు, చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. సేమ్ టైంలో టెక్నాలజీ ఎవాల్వ్ అవుతున్నటువంటి కొద్ది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదంటే సోషల్ మీడియా కావచ్చు, వీటన్నింటి ద్వారా ఏమవుతోంది, ఉమెన్ యొక్క సేఫ్టీ సెక్యూరిటీకి థ్రెట్ అన్నటువంటిది వస్తుంది.
అంతేకాదు ఈ బిగ్ టెక్నాలజీస్ ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా వీటిని ఆపలేకపోతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ యొక్క ఐడెంటిటీ అన్నటువంటిది ఇంపాక్ట్ అవుతుంది. అలాగే వాళ్ళ యొక్క డిగ్నిటీకి భంగం అన్నటువంటిది వాటిల్లుతుంది. వాళ్ళ యొక్క మెంటల్ వెల్ బీయింగ్ అన్నటువంటిది ఎన్ష్యూర్ చేయాలి అంటే ఇలా ఆన్లైన్కి సంబంధించి ఏవైతే ఇబ్బందులు అన్నటువంటివి తలెత్తుతూ ఉన్నాయో వీటి మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ హరాస్మెంట్ అన్నటువంటిది ఉమెన్కి సంబంధించి చాలా పెద్ద విషయం. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్కి సంబంధించి ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్, లేదంటే వైలెంట్ థ్రెట్స్ అన్నటువంటివి, హేట్ స్పీచ్ కావచ్చు, డిఫమేషన్కి సంబంధించి, లేదా సైబర్ మిసోగైని, సైబర్ సెక్సిజం కావచ్చు. అంటే ఇక్కడ రిలీజియస్ ప్రిజుడిస్ని కూడా తీసుకొస్తారు, ట్రోల్ చేస్తూ ఉంటారు, ఇన్సల్ట్స్, థ్రెట్స్ లాంటివి చేయొచ్చు, స్టాకింగ్ అన్నటువంటిది ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించి ఎంబారసింగ్ కంటెంట్ని షేర్ చేయటం, దాని ద్వారా వాళ్ళ యొక్క పర్సనాలిటీ దెబ్బతీసేలాగా చేయటం. సో అందులోనూ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైనా మనం సాధించగలుగుతూ ఉన్నాం ఒక జెండర్ న్యూట్రాలిటీ తప్ప. మరి సొసైటల్ బయాస్ అన్నటువంటిది అది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి స్టీరియో టైప్స్ని ఇది తెలియజేస్తుంది. మరి ఇప్పుడు ఉమెన్ని లిబరేట్ చేయటం బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివి మళ్ళీ బయాసెస్ని తీసుకొచ్చి వాళ్ళ అబ్యూస్, హరాస్మెంట్ వీటన్నింటికి ఒక కొత్త టూల్ లాగా మారుతూ ఉన్నాయి. వాటిని పెద్ద పెద్ద టెక్నాలజీ సంస్థలు కూడా అడ్డుకోలేకపోతూ ఉన్నాయి. కాబట్టి డిజిటల్ స్పేసెస్ అన్నటువంటిది ఉమెన్కి సేఫ్గా, ఫెయిర్గా ఉండేలాగా చూడాలి. దానికి సంబంధించి గవర్నమెంట్స్ కూడా కొన్ని రెగ్యులేటరీ మెజర్స్ అన్నటువంటివి తీసుకురావాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. UNRWA అన్నటువంటి ఆర్గనైజేషన్ ఏంటది? యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ అనేసి పిలుస్తూ ఉంటాం. సో దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం. మరి రీసెంట్గా ఇజ్రాయెల్ ఏం చేసింది? ఈ UNRWAని బ్యాన్ చేయటం జరిగింది తన బార్డర్స్లో ఆపరేట్ చేయటానికి. అంతేకాదు UNRW స్టాఫ్కి అలాగే హమాస్కి మధ్య సంబంధాలు అన్నటువంటివి ఉన్నాయి. అందుకే UNRWAకి సంబంధించినటువంటి స్టాఫ్ మా మీద కాల్పులు జరుగుతున్నారన్నట్టుగా క్లెయిమ్ చేసింది కూడా. మరి ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్కి సంబంధించి ఇక్కడ నెసెట్ అన్నటువంటి ఒక వర్డ్ తెలియాలి. ఏంటి నెసెట్ అన్నటువంటిది? ఇజ్రాయెల్ యొక్క యూనికామెరల్ పార్లమెంట్ పేరు నెసెట్ అన్నటువంటిది. 1949లో ఇది ఎస్టాబ్లిష్ అయిందనమాట. 120 మెంబర్స్ ఉంటారు. ప్రతి 4 సంవత్సరాలకి ఎలక్ట్ అవుతూ ఉంటారు. మరి వీళ్ళు లెజిస్లేషన్కి సంబంధించి, గవర్నమెంట్ ఓవర్సైట్కి సంబంధించి, ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించి, సో ఇదంతా కూడా వీళ్ళు చూసుకుంటారు. అలాంటి ఇజ్రాయెల్ యూనికామెరల్ పార్లమెంట్ అన్నటువంటిది ఇప్పుడు UNRWAని బ్యాన్ చేసింది. మరి ఈ నేపథ్యంలో UNRWA లేదా యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ అని పిలుస్తూ ఉంటాం. ఇది ఏంటి అంటే ఈస్ట్ సైడ్ పాలస్తీనా రెఫ్యూజీస్కి సంబంధించి ఏజెన్సీ అన్నటువంటిది పనిచేస్తుంది. దీనిని 1948-49 ఆ టైంలో 49లో ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి 1948లో ఏదైతే అరబ్ ఇజ్రాయలీ వార్ అన్నటువంటిది జరిగిందో, అరబ్ ఇజ్రాయలీ వార్, దాని నేపథ్యంలో దీని ఏర్పాటు అన్నటువంటిది జరిగిందనమాట. సో దీని యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి అంటే ఎవరైతే పాలస్తీనియన్ రెఫ్యూజీస్ డిస్ప్లేస్ అయి ఉంటారో ఈ 1948 వార్ తర్వాత వాళ్ళకి రిలీఫ్ని అందించడం, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని అందించడం, ఎడ్యుకేషన్ని అందించడం, సో ఇవన్నీ లక్ష్యాలుగా ఇది ఏర్పడిందనమాట. దీని మ్యాండేట్ వచ్చేసరికి ఏంటి అంటే మళ్ళీ రిపీట్గా చేంజ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క ప్లేస్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ జోర్డాన్, లెబనాన్, సిరియా, గాజా, వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలేం వీటన్నింటిలోనూ ఇది ఆపరేట్ చేస్తూ ఉంటుంది. మరి ఇది ఈ 1948 నుంచి 1967 మధ్య ఎవరైతే ఈ పాలస్తీనియన్స్కి సంబంధించినటువంటి రెఫ్యూజీస్ ఉంటారో, వాళ్ళ డిసెండెంట్స్ ఉంటారో వాళ్ళకి సపోర్ట్ని అందిస్తూ వస్తుంది. సో దీని ఫండింగ్ అన్నటువంటిది వాలంటరీ కాంట్రిబ్యూషన్ అనమాట యునైటెడ్ నేషన్స్ మెంబర్ స్టేట్స్ నుంచి. సో UN రెగ్యులర్ బడ్జెట్ నుంచి చాలా లిమిటింగ్ ఫండింగ్ అన్నటువంటిది వస్తుంది. ఓన్లీ స్టాఫ్ కాస్ట్ మాత్రమే వస్తుందన్నమాట. మరి దీనికి వచ్చేసరికి ఒక కమిషనర్ జనరల్ ఉంటారు, UN సెక్రటరీ జనరల్ అపాయింట్ చేస్తారనమాట. కానీ దీని మీద చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ఒరిజినల్ రెఫ్యూజీస్ యొక్క డిసెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి మ్యాండేట్ ఇంకా డిస్ప్యూటెడ్గానే ఉంది. అట్లానే మిలిటెంట్ గ్రూప్స్తో ఈ స్టాఫ్కి మంచి సంబంధాలు ఉన్నాయన్నటువంటి అలిగేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. మరి ఈ నేపథ్యంలో ఒకటి గుర్తుంచుకోవాలి, క్రైసిస్ రెస్పాన్స్ ఇవ్వటానికి, ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ని తీసుకురావటానికి, హ్యుమానిటేరియన్ ఎయిడ్ని ఇవ్వాలి అన్నటువంటి లక్ష్యంతో
యునైటెడ్ నేషన్స్ దీన్ని తీసుకురావటం జరిగింది. యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ అన్నటువంటి దాన్ని. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, డ్రగ్ రెసిస్టెంట్ సూపర్ బగ్స్కి సంబంధించి. సో దీనిని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏఎంఆర్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం. అయితే ఏఎంఆర్ అంటే ఏంటి, ఇది ఒక గ్లోబల్ కన్సర్న్గా ఉంది, ఎందుకని అన్నటువంటివి మనకి తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డ్రగ్ రెసిస్టెంట్ సూపర్ బగ్స్ అంటున్నారు. సూపర్ బగ్స్ అంటే ఏంటి అసలు? సూపర్ బగ్స్ అనేటటువంటివి చిన్న ఆర్గానిజమ్స్, అవి బ్యాక్టీరియా అయినా అవ్వచ్చు, లేదా ఫంగస్ అయినా అవ్వచ్చు, లేదంటే వైరసెస్ అయినా అవ్వచ్చు, లేదు అంటే పారాసైట్స్ అయినా అవ్వచ్చు. ఏవైనా కూడా మెడికేషన్స్ ద్వారానో, అంటే యాంటీబయాటిక్స్, యాంటీవైరల్స్, యాంటీ ఫంగల్స్, యాంటీ పారాసైటిక్ డ్రగ్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటామా? సో వీటిని రెసిస్ట్ చేసుకోగలిగి, అంటే తర్వాత ఆ మందులు వేసినా కూడా అవి పని చేయకపోతే అలాంటి రెసిస్టెన్స్ని తీసుకున్నటువంటి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని మనం సూపర్ బగ్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇది ఎందుకు వస్తుంది అంటే ప్రైమరీగా ఒకటి జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల రావచ్చు, రెండవది మెడికేషన్స్ని ఎక్కువ వాడటం వల్ల, లేదంటే మిస్యూజ్ చేయటం వల్ల ఈ సూపర్ బగ్స్ అన్నటువంటివి వస్తూనే ఉంటాయి. మరి ఇప్పుడు యాంటీబయాటిక్స్కి ఎక్కువగా ఈ సూపర్ బగ్స్ అన్నటువంటి పదాన్ని ఎక్కువ వాడుతూ ఉంటామన్నమాట. మరి ఈ సూపర్ బగ్స్ వస్తూ ఉన్నటువంటి టైంలో మనకి డ్రగ్ రెసిస్టెన్స్ అన్నటువంటిది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను కోల్డ్కి ఏ అనే ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను, అది మరీ జలుబు వచ్చిన ప్రతిసారి వేసుకుంటూనే ఉన్నాను అనుకోండి ప్రతి పూట, దాంతో ఏమవుతుంది, కొన్నాళ్ళకి ఆ డ్రగ్కి లోపల ఉన్నటువంటి ఆ వైరస్ అన్నటువంటిది రెసిస్టెన్స్ని చూపిస్తుంది, దాంతో అది పని చేయటం మానేస్తుంది. దాని తర్వాత ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా అది నయం అవ్వదు, అవునా? అలానే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేసి దీన్నే పిలుస్తూ ఉంటాము. అంటే బ్యాక్టీరియా కావచ్చు, వైరస్, ఫంగస్, పారాసైట్స్ ఏవైనా కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వకపోవటం, అలానే ఇన్ఫెక్షన్స్ అన్నటువంటివి మనం ట్రీట్ చేయలేని విధంగా మారిపోవటం, లేదా డిసీజ్ స్ప్రెడ్ ఎక్కువ అవ్వటం, ఎక్కువ ఇల్నెస్ రావటం, డెత్ లాంటివి సంభవించటం, ఇవన్నీ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఉంటే వస్తాయన్నమాట. మరి అలాంటి వాళ్ళలో ఈ మెడిసిన్స్ అన్నటువంటివి ఇన్ఎఫెక్టివ్గా ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ అన్నటువంటివి ఇంకా పెరుగుతూ వస్తాయి. సో ఆ నేపథ్యంలో ఒకటి ఈ సూపర్ బగ్స్ని కెమికల్ కాంపౌండ్స్కి ఎక్స్పోజర్ చేయటం, మిషన్ లెర్నింగ్ వాటిని యూజ్ చేసి మాలిక్యూల్ స్ట్రక్చర్ని చూసి దాన్ని బట్టి మళ్ళీ మెడిసిన్స్ క్రియేట్ చేయటం, అనాలిసిస్ చేయటం, లేదు అనుకుంటే కొత్త కొత్త యాంటీబయాటిక్స్ని డిస్కవర్ చేయటం, ఇలాంటివన్నీ చేయటం అన్నటువంటిది ఆల్టర్నేటివ్. బట్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వచ్చింది అంటే అప్పుడు మళ్ళీ కొత్త మందుల్ని కనిపెట్టాలి. దానికి ఉన్నటువంటి టైం ఏదైతే ఉంటుందో, డయాగ్నోసిస్ పద్ధతులు కావచ్చు, అలాగే కొత్త మెడిసిన్స్ కావచ్చు, కొత్త వ్యాక్సిన్స్ కావచ్చు, వీటన్నింటినీ మళ్ళీ తీసుకురావాలి అంటే వాటి యొక్క టెస్టింగ్, వీటన్నిటికీ చాలా సమయం అన్నటువంటిది పడుతుంది. ఆ టైంలో డిసీజ్ స్ప్రెడ్ ఎక్కువ అవ్వచ్చు, మరణాలు అన్నటువంటివి ఎక్కువ సంభవించవచ్చు. కాబట్టి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అన్నటువంటిది హెల్త్కి సంబంధించి ఒక పెద్ద రిస్క్. అందుకే ఇష్టం వచ్చినట్టుగా యాంటీబయాటిక్స్ వాడకూడదు అనేసి చెప్తూ ఉంటారు. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, ఓపెక్ ప్లస్ అవుట్పుట్కి సంబంధించి. దీనిని మనం ఎకానమీలో చదువుకుంటాము. అయితే ఓపెక్ ప్లస్ దేశాలన్నీ కలిసి ఏమని నిర్ణయించాయి ఇప్పుడు అంటే ఆయిల్ అవుట్పుట్, క్రూడ్ ఆయిల్ అవుట్పుట్ ఇంక్రీజ్ అన్నటువంటిది నవంబర్లో చేయాల్సి ఉంది, కానీ దీనిని 1 month డిలే చేస్తున్నామన్నట్టుగా ప్రకటించాయి. అంటే డిసెంబర్లో 180,000 బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ని పెంచుతాయన్నమాట. మరి ఈ నేపథ్యంలో ఏమైంది, ఒకటి చైనా నుంచి డిమాండ్ అన్నటువంటిది తక్కువగా ఉండటం అన్నటువంటిది ఒక రీజన్. అట్లానే అవుట్ సైడ్ ద గ్రూప్ సప్లై అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఆయిల్ మార్కెట్ మీద ప్రెషర్ అన్నటువంటిది అంత ఎక్కువగా లేదు అన్నటువంటి నేపథ్యంలో ఈ అవుట్పుట్ను ఇంకొక నెల పాటు వాయిదా వేయాలి అన్నట్టుగా, పోస్ట్పోన్ చేయాలన్నట్టుగా డెసిషన్ తీసుకోవటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అసలు ఓపెక్ అంటే ఏంటి, ఓపెక్ ప్లస్ దేశాలంటే ఏంటి అన్నటువంటిది చూద్దాం. చూడండి, ఓపెక్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. సో 1960వ సంవత్సరంలో ఇది ఏర్పడింది. ఇందులోకి వచ్చేసరికి ఇరాన్, అలాగే ఇరాక్, అలాగే కువైట్ దేశం, అలాగే సౌదీ అరేబియా, అలాగే వెనిజులా, ఈ దేశాలన్నీ ఇందులో భాగస్వాములుగా ఉన్నాయన్నమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే వరల్డ్ మార్కెట్లో ఆయిల్ ప్రైసెస్ని సెట్ చేయటం, అలాగే ఆయిల్ని సప్లై చేయటం, వీటన్నింటిని మేనేజ్ చేస్తుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా వియన్నాలో ఉన్నటువంటి ఆస్ట్రియాలో ఉందన్నమాట.
అయితే ఈ ఒపెక్ మెంబర్షిప్ అన్నటువంటిది ఓపెన్, సో ఏ కంట్రీ అయినా కూడా ఇందులో చేరొచ్చు అనమాట. అలా ఒపెక్లో మొత్తం 13 మెంబర్ కంట్రీస్ ఉండేవి. 13 మెంబర్ కంట్రీస్ ఉండేవి. అయితే దీని తర్వాత మళ్ళీ ఒపెక్ ప్లస్ అనేసి స్టార్ట్ అయింది. ఒపెక్ ప్లస్లోకి వచ్చేసరికి ఏంటి అంటే ఒపెక్ దేశాలు, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ ప్లస్ 10 మెంబర్స్ ఇందులో భాగస్వాములుగా ఉంటారు. ఆ 10 వచ్చేసరికి వరల్డ్స్ మేజర్ నాన్ ఒపెక్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ నేషన్స్ అనమాట. అందులో అజర్బైజాన్, బహ్రెయిన్, కజకిస్తాన్, మలేషియా, ఒమన్, రష్యా, సౌత్ సూడాన్ ఇలాంటివన్నీ ఉన్నాయి. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒపెక్లో ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డొమెస్టిక్ ప్రైసెస్ పెరుగుతాయి. రికవరీ అన్నటువంటిది, ఎకనామిక్ రికవరీ డెవలపింగ్ నేషన్స్లో చాలా స్లోగా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అన్నటువంటిది పెరుగుతుంది. సో ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు ఈ ఒపెక్ ప్లస్ దేశాలు అన్నటువంటివి ఇప్పుడు ఆయిల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ ప్రొడక్షన్ని ఇంతకుముందు కట్ చేశాయన్నమాట. దాన్ని పెంచడానికే ఇప్పుడు ఈ నిర్ణయాలన్నీ. ఎందుకు ఆయిల్ ప్రొడక్షన్ని కట్ చేశాయి అంటే, ఒకటి మార్కెట్ స్టెబిలైజేషన్ తీసుకురావాలి అన్నట్టుగా. ఏంటి మార్కెట్ స్టెబిలైజేషన్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ప్రైసెస్ అన్నటువంటివి పెంచాలి, దానివల్ల ఈ ప్రొడక్షన్ని తగ్గించటం, అంతేకాకుండా ఈ డిమాండ్ ఓవర్ సప్లైకి మధ్య ఫ్లక్చుయేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్జస్ట్ చేయటం, దీని ద్వారా ఆయిల్ ప్రైసెస్ని పెంచొచ్చు, స్టెబిలైజ్ చేయొచ్చు అన్నటువంటిది ఉద్దేశం. రెండవది వచ్చేసరికి ఇప్పుడు నాన్ ఒపెక్ దేశాలు అన్నటువంటివి ఉంటాయా, ఈ నాన్ ఒపెక్ కంట్రీస్ అన్నటువంటివి ఇప్పుడు వాటి యొక్క సప్లైని పెంచుతూ ఉన్నాయి. దానికి రెస్పాన్స్గా ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్, కెనడా, బ్రెజిల్, గుయానా ఇలాంటి దేశాలన్నీ ఈ క్రూడ్ ఆయిల్ సప్లైని పెంచుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఈ ఇన్ఫ్లక్స్ ఛాలెంజెస్ అన్నటువంటి ఓపెక్ యొక్క మార్కెట్ షేర్ని కొంతవరకు ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో ప్రైస్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి వీళ్ళు కట్స్ తీసుకొచ్చారు. మూడవది వచ్చేసరికి జియోపొలిటికల్ టెన్షన్స్ అన్నటువంటివి. జియోపొలిటికల్ టెన్షన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, వీటన్నింటి ద్వారా ఈ ఆయిల్ సప్లై మరియు ప్రైసెస్ అన్నటువంటివి ఇప్పుడు ఇంపాక్ట్ అవుతున్నాయి అన్నటువంటి నేపథ్యంలో. అంతేకాదు ఇది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కూడా. ఎలా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అవుతుంది ఇది అంటే, సస్టైనబుల్ ప్రొడక్షన్ లెవెల్స్ని ఎన్ష్యూర్ చేయాలి, మార్కెట్ క్రాష్ని ప్రివెంట్ చేయాలి. అంటే ఎప్పుడైతే సప్లై అన్నటువంటిది డిమాండ్ని మించిపోతుందో దాంతో మార్కెట్ క్రాష్ అన్నటువంటిది వచ్చే అవకాశం అన్నటువంటిది ఉంది. కాబట్టి అవుట్పుట్ని కంట్రోల్ చేయటం ద్వారా ప్రెడిక్టబుల్ స్టేబుల్ మార్కెట్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయాలన్నటువంటి లక్ష్యంతోనే ఈ ఆయిల్ ప్రొడక్షన్లో కట్ని తీసుకొచ్చింది ఈ ఒపెక్ ప్లస్ అన్నటువంటిది. మరి ఇప్పుడేం చేసింది? మళ్ళీ 1 month డిలే అన్నటువంటిది చేయటం జరిగింది. ఆయిల్ ప్రొడక్షన్ని పెంచడానికి సంబంధించి డిసెంబర్ నుంచి ఈ ఆయిల్ ప్రొడక్షన్ కెపాసిటీ అన్నటువంటిది పెరగబోతోంది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.